A to Z అన్ని ఆటోమేటిక్ వెహికల్స్ అయితే ఇవాళైతే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ రోజు వచ్చేసి మీకు చాలా యాంటిక్ వెహికల్స్ అయితే తీసుకొచ్చాను. చాలా మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. 50,000 తగ్గొచ్చు, 70,000 తగ్గొచ్చు, 20,000 కూడా తగ్గొచ్చు. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చి చాలా అంటే చాలా చీప్ ప్రైస్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు నేను ట్రస్ట్ కార్స్ దగ్గర అయితే వచ్చానండి. వీళ్ళ దగ్గర అయితే మనకి ఆటోమేటిక్ వెహికల్స్ అయితే చాలా మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆటోమేటిక్ లో మనకి ఇప్పుడు వరకు రిడ్జ్ వెహికల్ అనేది చాలా తక్కువ దొరకడం, ఎక్కడ అసలు 100 వెహికల్స్ లో ఏదో ఒక 1 వెహికల్ అయితే దొరుకుతుంది. సో ఈసారి అయితే ట్రస్ట్ కార్స్ లో అయితే రిడ్జ్ లో అది కూడా ఆటోమేటిక్ వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్ లో వెహికల్ అయితే ఉంది. ఈ రోజు స్పెషల్ ఏంటిదంటే A to Z అన్ని వెహికల్స్ అయితే మీకు ఆటోమేటిక్ వెహికల్స్ వీడియో అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. సో వెళ్ళేసి ఒకసారి చూద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో వెళ్ళేసి చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ఫస్ట్ వెహికల్ అమేజ్ 2020 మోడల్ ఐవీటెక్ ఆటోమేటిక్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. లేటెస్ట్ మోడల్లో మనకి ఆటోమేటిక్ వెహికల్స్ అయితే చాలా రేర్ గా దొరుకుతున్నాయి. సో వీళ్ళ దగ్గర అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎటువంటి స్క్రాచెస్ కానీ టచ్అప్ కానీ ఫ్లడెడ్ ఏవి లేవు. వెహికల్ వచ్చి చాలా నీట్ కండిషన్ లో ఉంది. టైర్స్ కూడా చూడొచ్చు మీరు. టైర్స్ వచ్చి 70 to 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఐవీటెక్ వెహికల్ ఎస్ వర్షన్ ఇది. వెహికల్ కి బ్యాక్ సెన్సర్, బ్యాక్ కెమెరా కూడా రావడం జరుగుతుంది. వెహికల్ కి ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. ఇంటీరియర్ కూడా వెల్ మెయింటైన్ ఉంటుంది. ఇంటీరియర్ లో మనకి 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్. ఇంటీరియర్ వచ్చేసి మనకి డ్యూల్ టోన్ లో అయితే ఉంటుంది. సీట్స్ చూడొచ్చు, లెదర్ సీట్స్ ఉన్నాయి. స్టీరింగ్ మీద ఒకటి, రైట్ సైడ్ మనకి కో డ్రైవర్ దగ్గర 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి ఇది ఆటోమేటిక్ వెహికల్ అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. A to Z అన్ని ఆటోమేటిక్ వెహికల్స్ అయితే ఇవాళైతే అవైలబుల్ ఉన్నాయి. 61,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అని ఉంది. టిల్ నౌ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 6,75,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ 2020 మోడల్ సెలీరియో VXI ప్లస్. ఈ వెహికల్ చూసుకుంటే మనకి స్పెషాలిటీ ఏంటిదంటే VXI వస్తుంది. ప్లస్ అనేది చాలా రేర్ గా దొరుకుతుంది. సో ఈ రోజు వచ్చేసి మీకు చాలా యాంటిక్ వెహికల్స్ అయితే తీసుకొచ్చాను. చాలా మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ చూసుకుంటే మనకి ఎటువంటి స్క్రాచెస్ కానీ టచ్అప్స్ కానీ ఫ్లడెడ్ ఏది లేదు. VXI ప్లస్ వెహికల్ కి డిఫరెన్స్ ఏమొస్తుందంటే వెహికల్ కి బ్యాక్ కెమెరా, స్క్రీన్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్, 4 పవర్ విండోస్, A to Z అయితే రావడం జరుగుతుంది. వెహికల్ టైర్స్ చూసుకుంటే మనం టైర్స్ వచ్చేసి మనకి 2 టైర్స్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. 2 టైర్స్ వచ్చేసి మనకి 70 to 80% టైర్స్ ఉన్నాయి. అదే విధంగా మీరు ఒకసారి ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ అయితే మనకి వెల్ మెయింటైన్ ఉంది. డ్యూల్ టోన్ లో ఇంటీరియర్ ఉంది. వెహికల్ గురించి మాట్లాడితే 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్, సీట్స్ షోరూమ్ కండిషన్ లో ఉన్నాయి. వెహికల్ వచ్చేసి మాన్యువల్ గా ఇది ఆటోమేటిక్ వెహికల్. సో చెప్పాను కదా, ఈ రోజు వచ్చేసి అన్ని ఆటోమేటిక్ వెహికల్స్ వీడియో అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. సో ఈ వెహికల్ మోడల్ వచ్చేసి మనకి 2020 మోడల్. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే కిలోమీటర్ వచ్చేసి 14,000, ఓన్లీ 14,000 కిలోమీటర్స్ డ్రైవ్ అని ఉంది. సింగిల్ ఓనర్ లేడీ డ్రైవ్ అయిన వెహికల్ ఇది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 465 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ సెలేరియో 2016 మోడల్ VXI పెట్రోల్ వేరియంట్ లో ఇంకో సెలేరియో వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఒకసారి ఇంటీరియర్ చూస్తే మనకి ఇంటీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. ఈ వెహికల్ కి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావు, ఎందుకంటే VXI ఇది. VXI ప్లస్ కి మాత్రమే ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ కి పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అయితే రావడం జరుగుతుంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే కిలోమీటర్ వచ్చేసి 90,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అని ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే 3,35,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ 2016 మోడల్ ఆటోమేటిక్ రిడ్జ్. ఈ వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూపిస్తాను. చాలా అంటే చాలా నీట్ ఉంది, వెల్ మెయింటైన్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. హైదరాబాద్ షోరూమ్. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ లో మనకి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్, A to Z రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి ఫుల్లీ లోడెడ్ ఇది. మీకు ఎటువంటి స్క్రాచెస్ కానీ యాక్సిడెంట్ కానీ ఫ్లడెడ్ ఏది లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి ఈ బంపర్ కి ఒక 2-3 స్క్రాచెస్ ఉన్నాయి, అంతే. పెద్ద యాక్సిడెంట్ ఏవి లేవు. రిడ్జ్ వెహికల్ అనేది మనకి ఆటోమేటిక్ లో అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. సో వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 355 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఇలాంటి ఆటోమేటిక్ వెహికల్స్ అయితే మల్టిపుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి. మీరు వచ్చి వెహికల్స్ అయితే చూసుకోవచ్చు. వెహికల్ 2008 మోడల్స్ కూడా. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 2008 లా ఉండదు, చాలా లేటెస్ట్ మోడల్ లా ఉంటుంది. ఈ వెహికల్ చూడండి మీరు. ఎటువంటి స్క్రాచెస్ కానీ టచ్అప్ కానీ ఫ్లడెడ్ ఏది లేదు, వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ డీజిల్ వేరియంట్ లో మనకి ఇలాంటి వెహికల్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వెహికల్. ఈ వెహికల్ కి స్పెషాలిటీ ఏంటిదంటే సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. మిన్ రూఫ్ తో పాటు వస్తుంది. ఎయిర్ బ్యాగ్స్, ABS, A to Z వస్తుంది. మనకి లెదర్ సీట్స్ తో పాటు అయితే అవైలబుల్ ఉంది. ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్ ఇది.
అలై వీల్స్ A to Z రావడం జరుగుతుంది, ABS కూడా ఉంటుంది, వెహికల్ కి ఫ్యాన్సీ నంబర్ కూడా అవైలబుల్ ఉంది. 95 ఆస్కింగ్ ప్రైస్ ఉంది, ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే మనకి బెంజ్ వెహికల్ అనేది మనకి చాలా రేర్ గా దొరుకుతుంది. ఆటోమేటిక్ వెహికల్స్ లో బెంజ్ వెహికల్ అయితే మనకి చాలా రేర్ గా దొరుకుతుంది. సో ట్రష్ కార్స్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ కి యాక్సిడెంట్ అట్లాంటి ఏవి లేవు. మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చు, వెల్ మెయింటైన్ ఉంది ఇంటీరియర్, లగ్జూరియస్ గా ఉంటుంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి స్టీరింగ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ A to Z రావడం జరుగుతుంది. లెదర్ సీట్స్ అనేది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఈ వెహికల్ చూసుకుంటే ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్స్, రేర్ AC A to Z రావడం జరుగుతుంది. వుడెన్ ఫినిషింగ్ లో అయితే ఇంటీరియర్ ఉంది. ఈ వెహికల్ కి మోడల్ వచ్చి ఈ వెహికల్ ది 2004 మోడల్ బెంజ్. ఈ వెహికల్ కిలోమీటర్ వచ్చేసి 1 lakh చేంజ్ అయితే డ్రైవ్ అయిన ఉంది. సింగిల్ ఓనర్ ఈ వెహికల్. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చి చాలా అంటే చాలా చీప్ ప్రైస్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. 355 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో వీళ్ళ దగ్గర అయితే రండి, ఖచ్చితంగా మీరు వన్ టైం అయినా విజిట్ చేయండి. మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ 2013 ఆటోమేటిక్ డిజైర్. ఈ వెహికల్ చూసుకుంటే మనకి చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, పెద్ద యాక్సిడెంట్ ఏవి లేవు. వెహికల్ కి 70 to 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా వెల్ మెయింటైన్ ఉంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి కనుక్కుంటే ప్రైస్ వచ్చేసి 365 ప్రైస్ ఉంది. ప్రైస్ ఫిక్స్ ఉండదు, మరీ చెప్తున్నాను, ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అంటే మీకు ఇంత కడిగితే వెహికల్ వస్తుంది రాదు అట్లా ఏం లేదు. మీరు వచ్చి అడగండి, మేబీ 50,000 తగ్గొచ్చు, 70,000 తగ్గొచ్చు, 20,000 కూడా తగ్గొచ్చు. మీరు వచ్చి అయితే వెహికల్ అయితే చూసుకోవచ్చు. సో మరి అయినా కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.